హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సో ఇది సైబర్ నేరగాళ్ళకి సంబంధించి ఏ రకంగా డబ్బులు కొల్లగొడుతున్నారనేటువంటి విషయానికి సంబంధించి ఈ వీడియో. కాబట్టి ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మనం సంపాదించుకున్నటువంటి డబ్బు మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటి పట్ల అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు డబ్బులు మన దగ్గర నుంచి కొల్లగొట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్లు ఏ రకంగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజీలకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారా, లేకపోతే ఇప్పుడు ఏ కోర్సు తీసుకోబోతున్నారు, ఏ కాలేజ్ అని చెప్పి అడిగితే పాపం వాళ్ళ కాలేజీకి సంబంధించి అనుకొని వివరాలు మాట్లాడుతూ ఉంటారు. సరే మా కాలేజీలో ఫ్రీ అడ్మిషన్ ఉంటుందండి అని చెప్పి మీకు ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి మీకు ఫైనల్ చేసేస్తామని చెప్పి తల్లిదండ్రులు చేయలేక మనకు వచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఓటీపీ చెప్పేస్తారు. అప్పుడు మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు వాళ్ళు కాజేస్తారు. ఇది ఒక పద్ధతి. అండ్ ఇంకో రకంగా ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు ఫోన్ చేసి హైదరాబాద్ ఆఫీస్ నుంచి చేస్తూ ఉన్నాం, మీకు రుణమాఫీ అయ్యిందా కాలేదా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. సో దానికి సంబంధించినటువంటి మాటల్లో పెట్టి, సో మీకు ఓటీపీ వచ్చిందా లేదా చూసుకోండి అంటే వచ్చిందని అని చెప్తారండి. ఆ ఓటీపీ నెంబర్ చెప్పండి, మీకు రుణమాఫీ కనుక కాకపోతే మీకు రుణమాఫీ అవుతుందని చెప్పడం వల్ల వాళ్ళు ఓటీపీ చెప్పేస్తారు. చెప్పిన తర్వాత వీళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా రకరకాల పద్ధతిలో ఈ సైబర్ నేరగాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఎలా దోచుకోవాలి అని దాని మీద ఫోకస్ చేస్తారు, డబ్బును కొల్లగొట్టేస్తారు. సో వీటి మీద ఇప్పటికే పోలీస్ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా పోలీస్ అధికారులు కూడా మోసపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిఎస్ ఎవరవుతున్నారో, ప్రధాన కార్యదర్శి ఎవరవుతున్నారో వారి యొక్క డీపీలో ప్రొఫైల్ పిక్ పెట్టి ఆ నెంబర్ నుంచి ఫోన్ చేసి డబ్బులు కావాలని అడగడం, ఈ రకంగా వాళ్ళు మోసపోయి అరే మనకు తెలంగాణ ఆఫీస్ నుంచే మనం డబ్బులు అడుగుతున్నారని చెప్పి ఏదో తొందరలో మనకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, పోలీస్ అధికారులు డీజీపీ నెంబర్ కానివ్వండి, తర్వాత మన జిల్లాలో ఉన్న ఎస్పీ నెంబర్లు కానివ్వండి, ఈ రకంగా వాళ్ళు డీపీ మార్చి ఆ రకంగా కూడా దోచుకుంటున్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు అయితే ఒక వీడియోని చూపిస్తూ ఇలా జరుగుతూ ఉంది కాబట్టి మోసాలు మీరు మోసపోకుండా అని చెప్పి ఒక అవగాహన కల్పించేందుకు ఒక వీడియోని కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళ ట్విట్టర్లో. అయితే ఆ వీడియో ఏంటంటే, +92 నెంబర్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సో దాని నుంచి వచ్చినప్పుడు ఆ +92 అనే నెంబర్ గుర్తుపెట్టుకోండి. సాధ్యమైనంత వరకు మీరు ఫోన్ ఎత్తినా కూడా వాళ్ళకు మన పర్సనల్కి సంబంధించినటువంటి విషయాలు, ఆధార్ నెంబర్ కానివ్వండి, పాన్ కార్డ్ నెంబర్లు కానివ్వండి, ఓటీపీ ఇది కానివ్వండి, ఇవేవి కూడా డీటెయిల్స్ వాళ్ళకి చెప్పకండి. వీలైతే ఫోన్ కట్ చేయండి. వాళ్ళు రకరకాలుగా భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏ రకంగా చేస్తారనేది ఒకసారి వినండి. ఇది హిందీలో ఉంది, మీకు తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. नरेश बात कर रहे हो? हाँ बोलो सर, पुलिस लाइन से राहुल बात कर रहा हूँ। ये आयुष कौन है? कहाँ से बोल रहे हो? आयुष कौन है? कहाँ से बोल रहे हो? सर पुलिस लाइन से हूँ ना। आयुष कौन है? हाँ बोलिए ना। है मेरा बेटा पर मेरा बाप है, बताएं। सर आपका बेटा है। आपका बेटा सर इन टाइम कहाँ पर है? किधर भेजा था आपने? अभी तो बाहर है, बताएं। कहाँ पर? मुंबई। हेलो, मुंबई मुंबई। तो देखिए सर, आपको कुछ मालूम नहीं है आपके बेटे ने क्या किया है? नहीं, क्या हो गया? देखिए सर, आपका बेटा और आपके बेटे के 3 फ्रेंड लड़कों ने मिलके ना एक लड़की का रेप किया है। मामला सीरियस है, लड़की हॉस्पिटल में है। మీ ఒక పోలీస్ అధికారి అని చెప్పి ఒక తండ్రికి ఫోన్ చేశాడు. సో మీ అబ్బాయి ఉన్నాడా, ఏం చేస్తున్నాడని చెప్పి అతను అడుగుతూ ఉన్నాడు. అయితే బయటికి వెళ్ళాడు, ముంబైలో పనిచేస్తున్నాడు అని తండ్రి చెప్తున్నాడు. అయితే మీ అబ్బాయి ఒక తప్పు చేశారు మీకు తెలుసా అని చెప్పి ఆ తండ్రిని అతను అడుగుతున్నాడు. అంటే ఏం తప్పు చేశాడంటే, మీ అబ్బాయితో పాటు ఒక 3 కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. సో దాని తర్వాత ఏం చెప్పాడంటే, ఇది కేసు కాకుండా ఉండాలంటే కనుక నాతో పాటు కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి డబ్బులు వేయండి, మీరు ఫోన్పే కానీ గూగుల్ పే నెంబర్ ఉంటే కనుక దాని నుంచి మాకు డబ్బులు వేయండి, కేసు కాకుండా చూసుకుంటామని చెప్పి అతను ఇతనితో మాట్లాడుతున్నాడు అనమాట. సో ఈ రకంగా వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. చూడండి, మీ అబ్బాయి పలానా కేసులో ఇరుక్కున్నాడని చెప్పో, లేకుంటే డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడని చెప్పో, లేకుంటే డ్రగ్స్ పార్సల్ మీ అబ్బాయికి వచ్చిందని చెప్పి మేము పట్టుకున్నామని చెప్పి, మీ అడ్రస్ ఏముందని చెప్పి, మీ ఫోన్ నెంబర్ ఉందని చెప్పి ఇలా రకరకాలుగా భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక కేసులో ఇరుక్కున్నాడని చెప్పి, మా పరిధిలోనే మా స్టేషన్లో ఉన్నాడని చెప్పి ఇట్లా భయపెడుతుంటారు. భయపడిపోయి మనం ఏం చేస్తాం, ఆ తొందరలో వాళ్ళు ఏదైతే డబ్బులు అడితే అంతా ఫోన్పేనో గూగుల్ పేనో వాళ్ళు అడిగితే టక్కున కొట్టేస్తాం మనం. అంటే మన పిల్లల మీద మనకు ఉన్నటువంటి ప్రేమను అప్పుడు ఆ ప్రేమ ముందు ఇవన్నీ కనిపించవు, మనకు డబ్బులు కొట్టేస్తాం. సో ఆ రకంగా సైబర్ నేరగాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు కొట్టడానికి వాళ్ళు వేసేటువంటి ప్లాన్లు అనమాట ఇవన్నీ. కాబట్టి చాలా జాగ్రత్తగా, నిజంగానే కనుక ఆ రకంగా ఉంటే
మీ అబ్బాయి నిజంగానే నేరం చేశానని అది ఉంటే కనుక మీరు ఖచ్చితంగా సరే అండి మళ్ళీ మాట్లాడతామని చెప్పి ఫోన్ పెట్టేసి మీరు దగ్గరలో ఉన్నటువంటి మన పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సార్ పలానా నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఇది పోలీసులకు సంబంధించినటువంటి నెంబరేనా, ఇట్లా మా అబ్బాయి తప్పు చేశారని చెప్తా ఉన్నారని చెప్పి వాళ్ళని అడగండి, తప్పేం లేదు. వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తారు, ఈ నెంబర్ వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్ పైన ఒక పోలీస్ ఆఫీసర్ డీపీ ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే అది చూడగానే పోలీసుల్లో ఫోన్ చేశారని అనుకుంటారు. అది పొరపాటు. అట్లా నమ్మి గుడ్డిగా నమ్మి మీరు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని కానీ మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కానీ ఈ సైబర్ నేరగాలకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. మీ పిల్లలకు సంబంధించినటువంటి ఏమన్నా భయపెట్టినా కూడా పోలీస్ స్టేషన్ సంప్రదించి పోలీసులను అడగండి, అంతే తప్ప భయపడకండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సైబర్కి సంబంధించి చాలా అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే చాలా అవగాహన పెంచుతున్నప్పటికీ కూడా చాలా నేరాలు జరుగుతున్నాయి, పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎవరెవరు ఫోన్ చేస్తే ఓటీపీ నెంబర్ చెప్తూనే ఉన్నాం, మన డబ్బులు మనం పోగొట్టుకుంటున్నాం. తర్వాత ఆ నెంబర్లు పట్టుకోవాలన్నా డబ్బులు తిరిగి తీసుకురావాలన్నా మాత్రం చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే వాళ్ళంతా ఫేక్ అడ్రస్లు ఉంటాయి. చాలా సందర్భాల్లో నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి డబ్బులు ₹1,00,000 తన క్రెడిట్ కార్డు ఒకటి వన్ కార్డుకి సంబంధించి ఒకటి వాడటం లేదని చెప్తే, ఆ కార్డు మీరు వాడటం లేదని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఫోన్ చేస్తే అవునండి వాడట్లేదని చెప్పి ఈ పర్సన్ చెప్తే, సో అది క్యాన్సిల్ చేయాలంటే మీకు ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుందని చెప్తే అతను ఓటీపీ నెంబర్ చెప్పాడు. అతను ఆ కార్డు మీద ఉన్నటువంటి ₹1,00,000 జస్ట్ సెకండ్లో మొత్తం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు ఏంది, క్రెడిట్ కార్డు మీరు డబ్బులు వాడుకున్నారు, మీరు క్రెడిట్ కార్డు డబ్బులు కట్టాలని చెప్పి వీడు కంపెనీ వాడు అడుగుతా ఉన్నాడు, బ్యాంక్ వాడు. వీడేమో నేను వాడుకోలేదు ఇట్లా కేసు అయిందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. స్టేషన్కి వెళ్తేనేమో వీళ్ళని ఫేక్ అడ్రస్ ఉంటాయి, ఇవి దొరకడం కష్టం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ రకంగా అంటే వాళ్ళు ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి ఫోన్లు చేస్తారు, అక్కడికి వెళ్తేనేమో అడ్రస్ పట్టుకొని లొకేషన్ పట్టుకొని వెళ్తేనేమో అక్కడ ఒక బిచ్చగాళ్ళు, రోడ్డు మీద ఉండేటువంటి బిచ్చగాళ్ళు, ఏం తెలియని వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు మీద ఈ సిమ్ములు తీసుకోవడం, వాళ్ళు ఫోన్ చేయడం, అది వాళ్ళు చేసే పని. సో ఆ రకంగా ఉన్నప్పుడు ఇంకా ఏ రకంగా వాళ్ళని పట్టుకోగలుగుతారు, కాబట్టి పట్టుకోలేరు. సో కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి సంబంధించి 10 మందికి తెలియడం కోసం ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా అవగాహన కలగడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది.